ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కృష్ణానది కరకట్టకు ప్రమాదం పొంచి ఉంది. బాపట్ల జిల్లా రేపల్లెకు వరద ముప్పు పొంచి ఉంది. కరకట్ట వెంట నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. ట్రాక్టర్లతో మట్టి, ఇసుక బస్తాలు తెచ్చి కట్టలు మూసే ప్రయత్నం చేస్తున్నారు. కరకట్టకు పడిన లీకులను పూడ్చే పనిలో పోలీసులు, స్థానికులు ఉన్నారు. కొల్లూరు, కోటిపల్లి మండలాల్లో కరకట్ట బలహీనంగా ఉంది. దీంతో బాపట్ల జిల్లా లంక గ్రామాల ప్రజలు భయంతో ఉన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెకు వరద ముప్పు పొంచి ఉంది. కరకట్ట వెంట నివసిస్తున్న ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు. ట్రాక్టర్లతో మట్టి, ఇసుక బస్తాలు తెచ్చి కట్టని మూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్న ప్రాంతం మొత్తం ఈ కరకట్ట ప్రాంతమే. ఏ విధంగా సీపేజ్ నుంచి నీరు లీక్ అవుతుందో మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. దాంతో పాటుగా ఈ ప్రాంతానికి ఇంకా వరద నీరు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ. ఇక్కడితో అయిపోలేదు. వరద ప్రవాహం ఇంకా పెరిగితే ఈ కరకట్ట పరిస్థితి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఇసుక బస్తాల్ని వీటన్నింటినీ తెచ్చి ఆ లీకేజ్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ వరద ప్రవాహం పెరిగితే ఏంటి పరిస్థితి? ఈ లంక గ్రామాల ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ ఉంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కరకట్ట బలోపేతం అనేది ఇప్పటికే పూర్తి కావాల్సిన పరిస్థితి. జనరల్లీ జూలై ఈ వర్షాకాలం వచ్చే సమయానికే కరకట్టలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. చూడండి, కరకట్ట ప్రాంతం మొత్తం ఇది మనం చూస్తున్నది కరకట్ట అవతలి వైపు. ఏ విధంగా కరకట్ట ప్రాంతం నుంచి వెనక వైపు నుంచి వాటర్ లీక్ అవుతూ ఎలాగా ప్రవాహంలాగా వస్తుందో లీకేజ్ మనకు కనిపిస్తోంది. సో నీటి ప్రవాహం ఇంకా కనుక పెరిగితే ఏంటి పరిస్థితి? లంక గ్రామాల ఆందోళన అంతా కూడా ఇదే. ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం వరద దీని నుంచి ప్రవహించే అవకాశం ఉంటుంది. అప్పుడు మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్నగా కనిపిస్తోంది. ట్రాక్టర్లతో మట్టిని, ఇసుక బస్తాల్ని తెచ్చి కట్టలు మూసే ప్రయత్నం చేస్తున్నారు. కరకట్టకి పడిన లీక్లని పూడ్చే పనిలో స్థానికులు వీళ్ళంతా కూడా ఉన్నారు. కానీ ఇప్పటికే కనుక కొంత కరకట్టలని బలోపేతం చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇంకా నీటి ప్రవాహం కనుక పెరిగితే వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలి అనేది ప్రశ్న. ఇప్పుడైతే ఖాళీ చేస్తున్న పరిస్థితులు ప్రధానంగా మనం చూస్తున్నాం. కొల్లూరు, కోటిపల్లి మండలాల్లో ఈ కరకట్ట ప్రాంతం అంతా కూడా బలహీనంగా ఉంది. బాపట్ల జిల్లా లంక గ్రామాల ప్రజలంతా కూడా భయంతో గడుపుతున్న పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. ప్రస్తుతం మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఆయన కరకట్ట ప్రాంతం దగ్గరే ప్రస్తుతం ఉన్నారు. చెప్పండి అశోక్, ఇప్పటికే కొంతవరకు ఈ కరకట్ట ప్రాంతాన్ని, దీన్ని అంతటినీ కాస్త బలోపేతం చేసుకోవాల్సిన పరిస్థితి. వర్షాలు, వరదలు వస్తాయని తెలుసు. జూలై మాసంలో ఎలాంటి పరిస్థితులు వస్తుందో మనకు తెలుసు. ఏం జరిగింది అక్కడ? ఈరోజు పరిస్థితి ఏంటి? వరద ప్రవాహం ఎక్కువ వస్తే కనుక ఏం చేయబోతున్నారు అధికారులు? బాపట్ల జిల్లాకు సంబంధించి వేమూరు, అలానే రేపల్లె, దీనికి సంబంధించి అక్కడ గంట గంటకు వరద ప్రవాహం కృష్ణానదిలో పెరుగుతూ ఉంది. వాస్తవానికి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉదయం కానీ లేకపోతే తెల్లవారుజామున కానీ రిలీజ్ అయిన వాటర్ ఇప్పుడు అక్కడికి చేరుకుంది. అయితే సాయంత్రం దాదాపు 11 లక్షలకు పైగా వాటర్ రిలీజ్ అయింది. ఇది అక్కడికి చేరుకోవాలంటే రేపు తెల్లవారుజామున కానీ లేకపోతే రేపు మార్నింగ్ 7-8 ఆ ప్రాంతంలో అక్కడికి చేరుకుంటుంది. కానీ ఇప్పటికే 9 లక్షల వాటర్ అక్కడికి చేరుకునేటప్పటికే దాదాపు రేపల్లె మండలం రావి అనంతవరం అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ కరకట్ట నుంచి పూర్తిగా నీరు కరకట్ట కింది భాగం నుంచి నీరు కిందికి వస్తుంది. సీపేజ్ లాగా కిందికి బయటకు వస్తూ ఉంది. దాంతోపాటుగా ఏదైతే బట్టిప్రోలు మండలంలో కూడా పెదపులివర్రు అక్కడ కూడా కరకట్ట పైకి వాటర్ వచ్చిన పరిస్థితి. వెంటనే స్థానికులు ఇసుక బస్తాలను పైకి వేసి కరకట్ట పైన ఉంచి ఆ కరకట్ట హైట్ లేపుతున్నారు. ఇక్కడ రావి అనంతవరంలో కూడా అట్లానే జరుగుతుంది. ఒకవైపు కరకట్ట పైకి వాటర్ వచ్చినాయి, వరద వాటరు. దానికి వెంటనే స్థానికులు ఇసుక బస్తాలు వేసి కరకట్ట హైట్ లేపారు. ఆ వెంటనే కింద నుంచి సీపేజీ వస్తూ ఉంది. దీంతో ఒక్కసారిగా అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. వరుసనే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళంతా వచ్చి వెంటనే ఇసుక, మట్టి అంతా వేస్తూ ఉన్నారు. కానీ సీపేజ్ మాత్రం వస్తూనే ఉన్నాయి. దాంతోపాటుగా మనకు కొల్లిపర్రం మండలం వలవాపురంలో కూడా ఇలాంటి పరిస్థితే. దాంతోపాటుగా రేపల్లె మండలం పెనుముడిలో కూడా అక్కడ చేపల చెరువులు ఉన్నాయి. ఆ పెనుముడి చేపల చెరువులు ఉన్నాయి. అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి. పూర్తిగా కరకట్టలు
బలహీనంగా ఉన్నాయి. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో, ముప్పు వాటిల్లే పరిస్థితుల్లో ఖచ్చితంగా కరకట్టలు ఉన్నాయనేది ఒక సమాచారం. దాంతోపాటుగా అందరూ భయాందోళనకు గురి అవుతున్నారు. ఇక్కడ రేపల్లె మండలం రావి అనంతవరంలో అయితే సిపిఐజీ రావటం ఒకవైపు, పైనుంచి ప్రవాహం కట్టపైకి కరకట్టపైకి రావటం, అక్కడేమో కరకట్టను హైట్ స్థానికులంతా కలిసి ఇసుక బస్తాలు వేసి హైట్ లేపటం. ఈ పరిస్థితి చూస్తే అందరికీ భయం వేస్తుంది. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీ నుంచి సాయంత్రం 3 నుంచి 4 గంటల సమయంలో దాదాపు 11 లక్షలకు పైగా వాటర్ కిందికి వెళ్ళింది. అవి రేపు పొద్దునకి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో అనేది అందరూ భయపడుతూ ఉన్నారు. దాంతోపాటుగా ఓలేరు గ్రామాన్ని ఇప్పుడే అధికారులు ఇప్పటికీ ఖాళీ చేయించారు. వీటన్నిటితో పాటు ఏదైతే రేపల్లె అలానే వేమూరు నియోజకవర్గాల్లో దాదాపు 20 లంక గ్రామాలు ఉన్నాయి. ఈ 20 లంక గ్రామాల పరిస్థితి ఏంటో ఇప్పటికే అర్థం కావట్లేదు. ఇప్పటికే లంక గ్రామాల్లో భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. దాంతో అందరూ డాబాలు ఎక్కి మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్ళండి అని చెప్తూ ఉన్నారు. కానీ వరద ఉధృతి ఎక్కువగా ఉంది, మీరు మూవింగ్ చేయకూడదు, అంటే బయటికి రాకూడదని అధికారులు చెప్తున్నారు. వాళ్ళందరిని అక్కడే ఉంచారు. కానీ 11 లక్షల క్యూసిక్ల వాటర్ వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళందరూ ఏదైతే 20 గ్రామాల లంక గ్రామాల ప్రజలు ఉన్నారో వాళ్ళంతా లంకల్లో ఉన్నారు. వాళ్ళైతే వాటరు గ్రామాల్లోకి రావడంతో వాళ్ళంతా డాబాలు ఎక్కి మమ్మల్ని సేవ్ చేయండి అని అడుగుతూ ఉన్నారు. కానీ పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరంగా, చాలా ముప్పు వాటిల్లే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంది. ఖచ్చితంగా ఏదైతే ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చే వాటర్ 11 లక్షల క్యూసిక్లో పైగా వెళ్ళే వాటర్ అక్కడ గనక వెళ్తే ఖచ్చితంగా ముప్పు ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. ఈలోపే అధికారులు స్పందించాలి. ఎక్కడైతే కరకట్టలు వీక్గా ఉన్నాయో వెంటనే అక్కడ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. బిందు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.